యేసుక్రీస్తున్నాడు, మోసే ఉన్నాడని చెప్తున్నావే, మరి వాళ్ళలాగా నువ్వు ఉంటున్నావా? అన్నపానములు మానేశానని చెప్తున్నాడా? ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదని చెప్తున్నాడా? మరి నువ్వు తిని చేస్తున్నావా, తినకుండా చేస్తున్నావా? అయినా ఏ తండ్రేనేనండి పిల్లలకు స్వీట్లు కొనుక్కొచ్చి వస్తా డ్యూటీ నుంచి చక్కగా తినండ్రా అంటే వాళ్ళు తింటే తండ్రికి హ్యాపీ, వాళ్ళు తింటే తండ్రి తిన్నట్టు హ్యాపీకి ఫీల్ అవుతాడు. ఏమంటే అంత కష్టపడి స్వీట్లు తీసుకొచ్చి పెడితే ఈరోజు మేము ఉపవాసం ఎందుకు తెచ్చామంటే ఆ తండ్రి అంత బాధపడతాడండి. మీరెందుకు ఉపవాసం చేయటం? కష్టపడేవాడిని నేనుండగా 6 దినాల సృష్టి దేవుడు ఎందుకు ఇచ్చాడండి? మనం ఆరగించడానికే కదా, మనం తినాలనే కదా. నువ్వెందుకు కడుపు మార్చుకుని భక్తి అని అంటున్నావు? తండ్రి పోషించేవాడు ఉండగా అంటే భోజనం మానేసి భక్తి చేయమన్నాడా నిన్ను? దేవుడు ఎక్కడని చెప్పాడా? లేదు కదండి. పోనీ 40 దినాలు మానేశారండి. ఏం చేస్తున్నారు? ఆచారాలు పాటిస్తున్నారు, మరలా ఎవరి పని వాళ్ళే చేసుకువెళ్తున్నారండి. మరి దేవుడి కోసం ఆ 40 దినాల్లో బైబిల్ పూర్తిగా చదివే కార్యక్రమం ఏమైనా ఉందా? దేవుని గురించి నేర్చుకునే అవకాశం ఏమైనా ఉందా?